వెల్కమ్ టు మహా న్యూస్. మెదక్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమై ప్రజలకి దూరమైందని, అందుకే జూబ్లీ హిల్స్ లో ఓటమి పాలైందని, కేటీఆర్ ప్రజల్లోకి రావాలని కవిత డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి, మదన్, ప్రశాంత్ వంటి నేతలు 100 కోట్లు పోగేసి ఆస్తులు పెంచుకున్నారు, కానీ క్యాడర్ని పట్టించుకోలేదని ఆరోపించారు. హరీష్ రావు, గంగుల, నవీన్ రావు కోసమే త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ మార్చారని, వీరి అరాచకాలే ఎన్నికల్లో ఓటమికి కారణమని విమర్శించారు. కేసీఆర్ ని తప్పుదోవ పట్టించి అక్రమాలకి పాల్పడ్డారని కవిత ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ని ఉద్దేశిస్తూ కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ క్యాడర్ లీడర్లని బలి చేస్తున్నారని, ఇకనైనా హరీష్ రావు పార్టీని మోసగించడం బంద్ చేయాలంటూ కవిత విరుచుకుపడ్డారు. నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటది ప్రజలకు. ఇంకో పక్క హరీషన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా, నువ్వు అర్జునువా, ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే? టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి, చిప్పల్తిర్తి, తునికి ఈ 3 గ్రామాల మధ్యలో ఒక 400 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు. తద్వారా ఆ భూమి విలువ పెరగాలి. అక్కడ ఒక 5 స్టార్ రిసార్ట్ రన్ చేస్తా ఉన్నారు. దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట. సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులో రానిచ్చిలేరు ఫంక్షన్ ఉన్నప్పుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు, ఇది నాకు ప్రూఫ్ లేదు, కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారు అని చెప్తా ఉన్నారు. అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు. ఒక దగ్గరనేమో మెదక్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమై ప్రజలకి దూరమైందని, అందుకే జూబ్లీ హిల్స్ లో ఓటమి పాలైందని, కేటీఆర్ ప్రజల్లోకి రావాలని కవిత డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి, మదన్, ప్రశాంత్ వంటి నేతలు 100 కోట్లు పోగేసి ఆస్తులు పెంచుకున్నారు, కానీ క్యాడర్ను పట్టించుకోలేదని ఆరోపించారు. హరీష్ రావు, గంగుల, నవీన్ రావు కోసమే త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ మార్చారని, వీరి అరాచకాలే ఎన్నికల్లో ఓటమికి కారణమని విమర్శించారు. కేసీఆర్ ని తప్పుదోవ పట్టించి అక్రమాలకి పాల్పడ్డారని కవిత ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ని ఉద్దేశిస్తూ కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ క్యాడర్ లీడర్లను బలి చేస్తున్నారని, ఇకనైనా హరీష్ రావు పార్టీని మోసగించడం బంద్ చేయాలంటూ కవిత విరుచుకుపడ్డారు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడైన